హాయ్ హలో వెల్కమ్ టు అంజలి అండ్ డాటర్స్ ఛానల్. ఈ రోజు మన టాపిక్ స్క్రమ్ అండ్ క్యాన్బాన్ డిఫరెన్స్. ఈ రెండు ఎజైల్ మెథడాలజీ యొక్క టాప్ 2 మోస్ట్ కామన్లీ యూజ్డ్ ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్స్ అన్నమాట. అండ్ రెండు ఫ్రేమ్వర్క్స్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ఎజైల్ మెథడాలజీ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అనే ప్రిన్సిపల్ మీద బిల్డ్ అయ్యాయి. అండ్ మెయిన్ ఎయిమ్ వచ్చేసి ప్రాజెక్ట్స్ ఆర్ టీమ్స్ కొత్త చేంజ్ కి ఫ్లెక్సిబుల్ గా అడాప్ట్ అయ్యేటట్టు తయారు చేయడం. అండ్ వాటర్ ఫాలో లాగా ఒకేసారి మంత్స్ ఇయర్స్ లాంగ్ వర్క్ చేసి ఫైనల్ గా ప్రొడక్ట్ డెలివరీ చేయడం కాకుండా షార్ట్ ఇంక్రిమెంట్స్ డెలివర్ చేయడం, వేస్ట్ ని రెడ్యూస్ చేయడం, ఎంపెరికల్ డేటా యూజ్ చేసుకోవడం, సెల్ఫ్ ఆర్గనైజింగ్ టీమ్స్ ప్రిపేర్ చేయడం, ట్రాన్స్పరెంట్ గా ఉండడం కామన్ గా ఫాలో అవుతాయి అన్నమాట. డిఫరెన్సెస్ వచ్చేసి మెయిన్ వీటి ఇంప్లిమెంటేషన్ అప్రోచ్ ఆర్ స్ట్రక్చర్ అండ్ ఫోకస్ లో ఉన్నాయన్నమాట. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ డిఫరెన్స్ వచ్చేసి మనం ప్రీవియస్ వీడియోస్ లో డిస్కస్ చేసినట్లు స్క్రమ్ అనేది ఫిక్స్డ్ టైం బాక్సెస్ అంటే నథింగ్ బట్ స్ప్రింట్స్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ ఫాలో అవుతుంది అనమాట. అంటే దీనిలో ప్రాపర్ గా రోల్స్ డిఫైన్ చేసి ఉంటాయి, లైక్ స్క్రమ్ మాస్టర్, ప్రొడక్ట్ ఓనర్, డెవలపర్స్ అలా. అండ్ ఇలానే స్క్రమ్ ఈవెంట్స్ కూడా ప్రాపర్ గా డిఫైన్ చేసి ఉంటాయి అనమాట. లైక్ స్ప్రింట్ సెరమనీస్ అంటారు వీటిని, లైక్ స్ప్రింట్ ప్లానింగ్, రిట్రోస్పెక్టివ్స్, రివ్యూస్, డైలీ స్టాండప్స్ అండ్ స్ప్రింట్ అని. Whereas Kanban అనేది ఒక విజువల్ మేనేజ్మెంట్ ఎజైల్ మెథడాలజీ ఫ్రేమ్వర్క్. ఇది మెయిన్ గా కాన్బాన్ బోర్డ్ ని యూజ్ చేస్తుంది ఎంటైర్ ప్రాజెక్ట్ ని విజువలైజ్ చేయడానికి. అలాగే WIP లిమిట్స్, టాస్క్ కార్డ్స్ ఎక్సెట్రా యూజ్ చేస్తుంది వర్క్ ఫ్లోస్ ని ఆప్టిమైజ్ చేసి షార్ట్ ఇంక్రిమెంట్స్ కంటిన్యూస్ గా డెలివర్ చేయడానికి. కాన్బాన్ లో స్ప్రింట్స్ అనేవి ఏవి ఉండవు అనమాట. ఒక ఐటెం తీసుకుంటారు, ఆ ఐటెం కంప్లీట్ అయ్యేదాకా దాని మీద వర్క్ చేస్తారు. ఆ ఐటెం కంప్లీట్ అవ్వగానే నెక్స్ట్ ప్రియారిటీ ఐటెం తీసుకుని దాని మీద వర్క్ చేస్తారు. సో అలా కంటిన్యూస్ గా వర్క్ చేస్తారు ఐటమ్స్ మీద అండ్ డెలివరీ కంటిన్యూస్ గా జరుగుతుంది. నెక్స్ట్ రోల్స్. స్క్రమ్ లో ఆల్రెడీ చెప్పుకున్నట్లు డిఫైన్డ్ రోల్స్ లైక్ స్క్రమ్ మాస్టర్, ప్రొడక్ట్ ఓనర్ అండ్ డెవలపర్స్ ఉంటారు. వేరస్ కాన్బాన్ లో రోల్స్ ఏమి ఉండవు డిఫైన్డ్ గా. ప్రాజెక్ట్ ఆర్ ఆర్గనైజేషన్ నీడ్ ని బట్టి ఆ టీమ్ కి వాళ్ళే రోల్స్ డిఫైన్ చేసుకోవచ్చు, లేదంటే రోల్స్ డిఫైన్ చేసుకోకుండానే వర్క్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డెలివరీ ఆఫ్ అన్ ఇంక్రిమెంట్. స్క్రమ్ స్ప్రింట్స్ లో ఎగ్జిక్యూట్ అవుతుంది కాబట్టి ఈచ్ స్ప్రింట్ ఎండ్ కి ఒక ఇంక్రిమెంట్ డెలివర్ అవుతుంది, ఆర్ ప్రొడక్షన్ కి ఒక బెల్ డిప్లాయ్ చేస్తాం ఆ పర్టికులర్ స్ప్రింట్ లో ఉన్న ఐటమ్స్ అన్నిటితోని. వేరస్ కాన్బాన్ లో మనం చెప్పుకున్నట్లు కంటిన్యూస్ గా వర్క్ చేస్తారు. వన్ ఐటమ్ అయిపోతే ఇంకో ఐటమ్, నెక్స్ట్ ఐటమ్ అలా. అండ్ ఇంక్రిమెంట్ విషయానికి వస్తే ఎడ్హాక్ ఆర్ బ్యాచ్ డిప్లాయ్మెంట్ చేస్తారనమాట నీడ్ ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాస్క్ ఆర్ వర్క్ కంప్లీట్ అయ్యాక అది ఒక్కదాన్ని డిప్లాయ్ చేయొచ్చు, లేదు అంటే బేస్డ్ ఆన్ క్లయింట్ రిక్వెస్ట్ ఆర్ ప్రాజెక్ట్ ఆర్ టీమ్ డెసిషన్ దే కెన్ కంబైన్ ఫ్యూ ఐటమ్స్ టుగెదర్ అండ్ డిప్లాయ్. నెక్స్ట్ సెరమనీస్ ఆర్ ఈవెంట్స్. స్క్రమ్ లో 5 ఈవెంట్స్ డెఫినెట్ గా ఉంటాయి యాజ్ దర్ ప్రీ డిఫైన్డ్ ఫర్ స్క్రమ్, విచ్ ఆర్ స్ప్రింట్, స్ప్రింట్ ప్లానింగ్, డైలీ స్టాండప్, స్ప్రింట్ రెట్రోస్పెక్టివ్ అండ్ స్ప్రింట్ రివ్యూ. వేరస్ కాన్బాన్ లో డిఫైన్డ్ ఈవెంట్స్ అంటూ ఏమీ ఉండవు. అగైన్ ప్రాజెక్ట్ ఆర్ ఆర్గనైజేషన్ నీడ్ ని బట్టి ఏమైనా ఈవెంట్స్ కావాలి అనుకుంటే అవి ప్రాజెక్ట్ కి డిఫైన్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి వర్క్ బోర్డ్స్. స్క్రమ్ లో స్క్రమ్ బోర్డ్ ఉంటుంది, వేరస్ కాన్బాన్ లో కాన్బాన్ బోర్డ్ ఉంటుంది. స్క్రమ్ బోర్డ్ లో బేసిక్ గా స్ప్రింట్ కి ఇన్ ఐటమ్స్ అని లిమిటెడ్ గా తీసుకుంటారు బేస్డ్ ఆన్ కెపాసిటీ ఫర్ దట్ స్ప్రింట్. వేరస్ కాన్బాన్ బోర్డ్ లో వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఐటమ్స్ ఆర్ ఎంటైర్ వర్క్ ఫ్లో మీద లిమిట్ ఉంటుంది. సో ఎట్ ఏ టైం ఇన్ని ఐటమ్స్ మాత్రమే ఇన్ ప్రోగ్రెస్ లో ఉండాలి, లేదా లో ఇన్ని ఐటమ్స్ మాత్రమే ఉండాలి ఎట్ ఏ టైం అనే లిమిట్స్ డిఫైన్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి కీ మెట్రిక్స్. స్క్రమ్ లో కీ మెట్రిక్స్ వచ్చేసి వెలాసిటీ. వెలాసిటీ ఏం చెప్తుంది, ఒక టీం ఎంత అమౌంట్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేయగలరు ఒక స్ప్రింట్ లో అని చెప్తుంది. నెక్స్ట్ వచ్చేసి స్ప్రింట్ బర్న్ డౌన్. ఈ చార్ట్ అనేది ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్ అన్నమాట. అంటే ఒక పర్టికులర్ వర్కింగ్ స్ప్రింట్ లో ఎంత వర్క్ రిమైనింగ్ ఆర్ పెండింగ్ ఉందో చెప్తుంది ఈ స్ప్రింట్ బర్న్ డౌన్ చార్ట్. నెక్స్ట్ వచ్చేసి స్ప్రింట్ రిట్రోస్పెక్టివ్. స్ప్రింట్ రిట్రోస్పెక్టివ్ అంటే తెలిసిందే కదా మనకి, వాట్ వెంట్ వెల్ ఇన్ ద ప్రీవియస్ స్ప్రింట్, వాట్ డిడ్ నాట్ గో వెల్ ఇన్ ప్రీవియస్ స్ప్రింట్ అని చెప్పి, అలాగే కస్టమర్ ఏదైనా ఫీడ్బ్యాక్ ఇస్తే అది తీసుకొని ఇంప్రూవ్మెంట్స్ కోసం డిస్కస్ చేసుకొని అవి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం నెక్స్ట్ స్ప్రింట్ నుంచి. నెక్స్ట్ కాన్బాన్ మెట్రిక్స్ వచ్చేసి సైకిల్ టైం. సైకిల్ టైం అంటే ఒక వర్క్ ఐటమ్ ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కంప్లీట్ చేయడానికి ఎంత టైం పట్టిందో దాన్ని సైకిల్ టైం అంటారనమాట. లీడ్ టైం, ఇది ఇంకో మెట్రిక్స్. లీడ్ టైం అంటే ఒక వర్క్ ఐటమ్ బ్యాక్లాగ్ లో యాడ్ చేసినప్పటి నుంచి దాన్ని కంప్లీట్ ఆర్ డెలివర్ చేసేదాకా పట్టిన టైం ని లీడ్ టైం అంటారు.
నెక్స్ట్ వచ్చేసి వర్క్ ఇన్ ప్రోగ్రెస్. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మెట్రిక్స్ మనకి ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం ఎన్ని వర్క్ ఐటమ్స్ ఆ టాస్క్ మీద టీమ్ కరెంట్ గా వర్క్ చేస్తున్నారు అని చెప్తుంది. సో ఇట్లా స్క్రమ్ లోను కాన్బాన్ లోను ఇంకొన్ని మెట్రిక్స్ ఉన్నాయి. ఈ మోస్ట్ వైడ్లీ యూస్డ్ మెట్రిక్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఏ ఫ్రేమ్వర్క్ చేంజ్ కి ఎంత ఫ్లెక్సిబుల్ ఉంటుంది అని. ఫ్లెక్సిబిలిటీ ఫర్ చేంజెస్. స్క్రమ్ స్ప్రింట్స్ లో ఎగ్జిక్యూట్ చేస్తాం కాబట్టి ఒక పర్టికులర్ స్ప్రింట్ స్టార్ట్ అయ్యాక ఏదైనా కొత్త ఐటమ్ ఆర్ చేంజ్ స్ప్రింట్ కి యాడ్ చేయడం అనేది కష్టం. బికాస్ స్ప్రింట్ గోల్ డిఫైన్ చేసి ఉంటాం కాబట్టి ఎస్టిమేట్స్ కెపాసిటీ ఆఫ్ ద స్ప్రింట్ అన్ని క్యాలిక్యులేట్ చేసి స్ప్రింట్ ప్రోగ్రెస్ అవుతూ ఉంటాం కాబట్టి అండ్ ఇట్ విల్ డెఫినెట్లీ డిస్టర్బ్ ద ఎంటైర్ స్ప్రింట్. యాడ్ చేయొచ్చు, బట్ టు డూ దాట్ వీ హ్యావ్ టు టేక్ అవుట్ ఎనీ అదర్ యూజర్ స్టోరీ and replace that with this priority item. Whereas in Kanban, sprint లాగా కొన్ని ఐటమ్స్ పర్టికులర్ గా తీసుకుని వర్క్ చేయము. At any given point of time వర్క్ ఐటమ్ మీద వర్క్ చేస్తాము. సో ప్రియారిటీని బట్టి ఇన్ కేస్ ఏదైనా కొత్త ఐటమ్ ఆర్ యూజర్ స్టోరీ వర్క్ చేయాలి అంటే ఇమీడియట్ గా we can take that change once we complete the current item. Depends based on priority, but it is highly flexible. నెక్స్ట్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లిమిట్స్. స్క్రమ్ లో మనం స్పెసిఫిక్ గా వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లిమిట్స్ డిఫైన్ చేయము. మనం డిఫైన్ చేసేది స్ప్రింట్ గోల్. ఒక పర్టికులర్ స్ప్రింట్ లో ఎన్ని ఐటమ్స్ వర్క్ చేస్తాం అనేది డిఫైన్ చేస్తాం, అదే స్ప్రింట్ గోల్. వేరస్ కాన్బాన్ లో మనం ప్రతి స్టేజ్ లో లైక్ టు డూ, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఎక్సెట్రా అలా ప్రతి స్టేజ్ ఆఫ్ వర్క్ ఫ్లోలో లిమిట్ డిఫైన్ చేస్తాం. లైక్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం 3 ఐటమ్స్ కంటే ఎక్కువ టు డూలో ఉండకూడదు ఆర్ 3 ఐటమ్స్ కంటే ఎక్కువ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ సెక్షన్ లో ఉండకూడదు అని. అండ్ టీమ్ హ్యాస్ టు ఫాలో దాట్ అండ్ దిస్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ఈచ్ ప్రాజెక్ట్ ఆర్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ ఎస్టిమేట్స్ విషయానికి వస్తే, యాజ్ వి నో స్ప్రింట్ లో తీసుకునే ఐటమ్స్ అన్నిటికీ మనం స్టోరీ పాయింట్స్ ఇస్తాం స్ప్రింట్ ప్లానింగ్ సెషన్స్ లో. వేరస్ కాన్బాన్ లో మనం స్పెసిఫిక్ గా స్టోరీ పాయింట్స్ ఏమి ఇవ్వం ఈచ్ యూజర్ స్టోరీకి. జస్ట్ హై లెవెల్ ఎస్టిమేట్స్ అండ్ దాట్ టు బేస్డ్ ఆన్ హిస్టారిక్ సైకిల్ టైం కానీ లేదంటే జస్ట్ ఆ వర్క్ ఐటమ్ స్టార్ట్ చేసే ముందు ఎస్టిమేట్స్ ఇచ్చేస్తాం అనమాట హై లెవెల్ ఆ పర్టికులర్ యూజర్ స్టోరీకి. లాస్ట్ వన్, ఏ ఫ్రేమ్వర్క్ ఎప్పుడు చూస్ చేసుకోవాలి ఆర్ ఏ ప్రాజెక్ట్స్ కి ఏ ఫ్రేమ్వర్క్ బెటర్, వెన్ టు చూస్ వాట్. మెయిన్ గా కాన్బాన్ అనేది ప్రొడక్షన్ సపోర్ట్ ప్రాజెక్ట్స్ కి మెయింటెనెన్స్ ప్రాజెక్ట్స్ కి ఎక్కువగా యూజ్ చేస్తారు బికాస్ దే ఆర్ మోర్ సూటెడ్ ఫర్ దెమ్. బట్ ఇట్ ఆల్సో కెన్ బి యూజ్డ్ అండ్ బీయింగ్ యూజ్డ్ ఫర్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆల్సో. అండ్ అప్పుడే ఎజైల్ కొత్తగా స్టార్ట్ చేస్తున్న టీమ్స్ కూడా కాన్బాన్ తో స్టార్ట్ చేస్తారు బికాస్ ఇట్ ఈస్ ఫెయిర్లీ స్ట్రైట్ ఫార్వర్డ్, సింపుల్ కంపేర్డ్ టు స్క్రమ్. వేరస్ స్క్రమ్ అనేది మెయిన్ గా కాంప్లెక్స్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కి, మెయిన్లీ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కి అండ్ ఎక్కడైతే చాలా ఫ్రీక్వెంట్ గా మనకి కస్టమర్ స్టేక్ హోల్డర్ ఫీడ్బ్యాక్ కావాల్సి ఉంటుందో అక్కడ అలాంటి ప్రాజెక్ట్స్ కి ఈ స్క్రమ్ అనేది యూజ్ చేస్తారు. అండ్ స్క్రమ్ అనేది ఫస్ట్ వైడ్లీ యూజ్డ్ ఫ్రేమ్వర్క్ అనమాట ఎజైల్ మెథడాలజీలో. అండ్ నెక్స్ట్ గోస్ కాన్బాన్. సో హోప్ you're clear with the differences between Scrum and Kanban. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.